తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందిలో రకరకాలైనటువంటి ఆశలు అయితే చిగురుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు దాదాపు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే నిన్న చోటు చేసుకుంది. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులను, గల్ఫ్కు సంబంధించినటువంటి ప్రతినిధులను అందరినీ కూడా, గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా నిన్న రేవంత్ రెడ్డి ఒక హోటల్లో అయితే మీట్ అయినటువంటి పరిస్థితి. వారి ముందు రేవంత్ రెడ్డి ముందు, అలాగే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరి ముందు కూడా గల్ఫ్ కార్మికుల ప్రతినిధులు వారి యొక్క గోడ అయితే వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. అసలు నిన్న రేవంత్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చాడు, గల్ఫ్ కార్మికులు ఎలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు పెట్టారు, ఇవన్నిటిని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా గుండెల్లి నరసింహులు గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి నేత మనతో పాటుగా ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా నిన్న మీతో పాటుగా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడడం జరిగింది. నరసింహ గారు తీసుకోండి. తను దుబాయ్ నుంచి వచ్చిండు సార్, అనే ముద్దుగా అందరూ కాటి కాపరని పిలుస్తారు. కొన్ని వందల శవాలు అక్కడి నుంచి పంపిస్తున్నాడు. గుండెల్లి నరసింహ ప్లీజ్. గల్ఫ్ నుంచి వచ్చినటువంటి గుండెల నరసింహులు అక్కడి వాళ్ళకు ఒక కాటి కాపరి అనేటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. అసలు కాటి కాపరి అనేటువంటి మాట మీకెందుకు వచ్చింది, మీకోసం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ముందుగా నమస్కారం. ముందుగా శ్రీనివాస్ అన్న గారికి, తొలి వెలుగు వారికి మేము నమస్కరించి థ్యాంక్ యూ చెప్తున్నాం. ధన్యవాదాలు అన్న. నా పేరు గుండెల్లి నరసింహ. నేను గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి GWPC అధ్యక్షునిగా దుబాయ్లో కొనసాగడం జరుగుతుంది. సో మంచి ప్రశ్న అడిగారన్న. మీరు కాటి కాపరి అనే పదం ఎందుకు వచ్చింది అంటే, మేము గత 20 సంవత్సరాల్లో దుబాయ్లో ఉండడం జరుగుతున్నది. ఈ గత 14 సంవత్సరాలుగా మేము ఒక సోషల్ సర్వీస్ అనే దాంట్లో మేము కంటిన్యూటీ జరుగుతున్నాం. దాంట్లో భాగంగా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి GWPC అనే ఒక సంస్థను స్థాపించి గల్ఫ్లో చనిపోయినటువంటి మృతదేహాలను ఇప్పటికీ ఎన్నో వందల సంఖ్యలో మేము మృతదేహాలని, గల్ఫ్ కార్మికుల మృతదేహాలని ఇండియా చేరవేయడం జరిగింది. దానికి గాను అందరూ మన గల్ఫ్ సంఘాల నాయకులు కూడా, గవర్నమెంట్ అధికారులు కూడా ముద్దుగా నన్ను ఒక కాటి కాపరిలాగా భావించి, కాటి కాపరి అంటే ఒక శ్మశానంలో ఒక శవాన్ని ఎలాగైతే దాన సంస్కారం చేసి దాన్ని కాపలా ఉండి దాన్ని పూర్తి బాధ్యతలు తీసుకుంటారో అదేవిధంగా కూడా వాళ్ళు ముద్దుగా కాటి కాపరిని పిలవడం జరిగింది. ఆ పేరు అన్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రేవంత్ రెడ్డి ముందు మీరు చాలా ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది. ఎలా రిసీవ్ చేసుకున్నారు ముఖ్యమంత్రి? అలాగే ఇంకా మీ ప్రతినిధులు ఎలాంటి విషయాలని అక్కడ ప్రతిపాదన చేశారు? సో నిన్న హైదరాబాద్ తాజ్ డక్కన్ హోటల్లో సమావేశమైనటువంటి గల్ఫ్ కార్మికుల సంఘాల నాయకులందరినీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘాల నాయకులను పిలిచి మర్యాదపూర్వకంగా వారి సమస్యలు ఏంటని తెలుసుకొని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగాను దుబాయ్ వేదికగా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితికి సంస్థ అధ్యక్షునిగా నేను రావడం జరిగింది. మరియు ఒమాన్, ఖతార్, మస్కట్ నుంచి కూడా కొంతమంది సంఘ నాయకులు రావడం జరిగింది. మరియు మా దుబాయ్ వేదిక నుంచి కూడా మా యొక్క మార్గదర్శకులు ETCA ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ పీచర్ అన్నగారు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. సో దానికి గాను ముఖ్య అతిథిగా నేను దుబాయ్ నుంచి రావడం జరిగింది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 10 దశాబ్ద కాలంగా కూడా ప్రభుత్వాలు తీసుకోలేనటువంటి కొన్ని నిర్ణయాలను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడవక ముందే ఈ యొక్క సంచలన నిర్ణయాలు తీసుకొని మా యొక్క తోటి గల్ఫ్ కార్మికులకు 2 కుటుంబాలకు కూడా 5 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా కుటుంబానికి చెక్కు రూపకంలో కూడా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నగారి చేతుల మీదుగా చెక్కులు అందజేయడం జరిగింది. దానికి గాను మేము గల్ఫ్ కార్మికుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఒక మాట చెప్పారు, మేము అక్కడ కాటి కాపరిగా, అంటే అక్కడ చాలా స్వచ్ఛంద సేవలో భాగంగా మీ యొక్క GWPS నుంచి అక్కడ శవాలను అయితే పంపించామని చెప్తున్నారు. ఎంతమంది వరకు మీరు పంపించి ఉండొచ్చు? ఈ 10 ఏళ్లలో ఎన్ని మరణాలు చోటు చేసుకుని ఉండొచ్చు? కేవలం ఇద్దరికి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. ఇంకెంతమంది మిగిలి ఉన్నారు? వారికి ఎలాంటి సాయం కోరుకోబోతున్నారు? ఈ 10 దశాబ్దాల కాలంగా 10 సంవత్సరాల నుంచి ఇంచుమించు 2800 నుంచి 3300, 3500 వరకు గల్ఫ్ దేశాల నుంచి మృతదేహాలు ఈ 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీళ్ళ యొక్క వివరాలు నమోదు అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రమాదవశాత్తు చనిపోయిన వారు, మరియు సూసైడ్ చేసుకున్న వాళ్ళు, బలవన్ మరణానికి పాల్పడిన వారు, మరియు ఆరోగ్య పరిస్థితులు బాగోలేక హఠాన్ మరణానికి పాల్పడిన వారు ఎందరో ఉన్నారు. దీంట్లో భాగంగా ఒక 3000 మంది కార్మికుల వరకు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వారు ప్రమాదవశాత్తు చనిపోయారు అని చెప్పేసి మాత్రం 2 కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వానికి మేము చేతులెత్తి వేడుకునేది మాత్రం ఒకటే, కార్మికుల పక్షాన ఎనీ కాజ్ ఆఫ్ డెత్, ఎటువంటి మరణానికైనా కూడా వారి ప్రతి ఒక్క కుటుంబానికి
మా దగ్గర ఉన్నటువంటి ఈ 3000 వివరాలు నమోదైన లిస్టు ప్రకారంగా మాత్రము ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి 5-5 లక్షలు ఇవ్వాల్సిందిగా మేము గల్ఫ్ కార్మికుల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా వేడుకోవడం జరుగుతున్నది. అలాగనే హాస్పిటళ్లలో కొంతమంది యాక్సిడెంట్లై అంగవైకల్యం అంటే వికలాంగుల రూపకంలో కూడా చాలామంది ఇంటికి రావడం జరిగింది. మా చేతుల మీదుగా 100 మంది కార్మికులను చేతులు కోల్పోయిన వాళ్ళని యాక్సిడెంట్లలో కాళ్ళు విరిగిపోయిన వాళ్ళని కూడా మేము పేషెంట్ల రూపకంగా ఇండియా పంపించడం జరిగింది. లక్షల ధరంసులలో అంటే ఒక్కొక్కరికి ఒక 3 కోట్ల బిల్లును కూడా మా హైయెస్ట్ లిస్టులో 3.5 కోట్ల బిల్లును కూడా మేము మాఫీ చేసి దుబాయ్ ఆసుపత్రి నుంచి ఇండియాకు పంపించడం జరిగింది. ఇంకా చాలామంది జైళ్ళల్లో మగ్గుతున్నారు. అక్కడికి పోయిన తర్వాత తెలియనటువంటి పరిస్థితులలో కొన్ని కేసులలో ఇరుకొని దుబాయ్ గల్ఫ్ జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఎంత ఉండొచ్చు? వారి కోసం ఎలాంటి ప్రతిపాదనలు మీరు ప్రభుత్వం ముందు పెట్టారు? సో ఇదొకటి ఏంటంటే అన్న, దుబాయ్ గల్ఫ్ జైళ్ళల్లో చాలా చిన్న కారణాలు, అసలు వాళ్ళకు జైలుకు ఎందుకు వెళ్ళామో కూడా తెలియనటువంటి పరిస్థితులలో జైలుకి వెళ్ళారు. ఒకరు క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ అంటారు, ఒకరు మొబైల్ సిమ్ కార్డు ఫ్రాడ్ అంటారు, ఒకరు ఐడి మీద ఫ్రాడ్ అంటారు, బ్యాంక్ లోన్లలో క్రెడిట్ కార్డులలో వివిధ రకాల చిన్న డిస్టర్బెన్స్లతో వెళ్ళారు. కానీ వాళ్ళు జైల్లో నుంచి బయటకు రావడానికి వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు, ఏం చేయాలో తెలియదు. దీనికి మేము ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకునేది ఒకటే, ప్రభుత్వ న్యాయవాదులను లాయర్స్ని ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క గల్ఫ్ దేశాలలో ఇండియన్ కౌన్సిలేట్ కావచ్చు, ఎంబసీ రూపకంలో కావచ్చు, అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వంతో కూడినటువంటి లాయర్లను న్యాయవాదులను నియమించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని అన్కండిషనల్గా వారిని జైల్లో నుంచి విడిపించేందుకు వీళ్ళు మొదటడుగు వేయాలి. ఎందుకంటే అన్న 100 కాదు 1000 సంఖ్యలలో మన ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి గల్ఫ్ కార్మికులు చేయని నేరాన్ని కూడా తెలియని తప్పులతోటి వీళ్ళు జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళందరినీ కూడా విడిపించాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరుగుతుంది. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.